హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు సంబంధించి సరికొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ విధానంతో ప్రజలు నిర్దిష్ట సమయంలోనే రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకైతే అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెల 4 నుంచి అంటే ఏప్రిల్ 4 నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అయితే అమలు చేయనుంది. ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ప్రజలు తమకు కావలసిన సమయానికి స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని అయితే ప్రభుత్వం కల్పించనుంది. ఈ కొత్త విధానంతో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి అయితే తప్పుతుందని రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ నెల చివరి నాటికి ఈ విధానాన్ని అమలు చేయాలని అయితే భావిస్తున్నారు. ఇక ప్రజలకు మరింత సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి ఈ స్లాట్ బుకింగ్ విధానం ఉపయోగపడుతుందని రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ హరినారాయణన్ అయితే దీని ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుందని అయితే ఆయన చెప్పారండి. ఇక రిజిస్ట్రేషన్ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం కూడా ఉందన్నారు. గత నెల 10న కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిజిటల్ క్యూఆర్ మెసేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించామని ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారండి. ఈ విధానంతో ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కొనుగోలుదారులు అలాగే అమ్మేవారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సిబ్బందిపై ఒత్తిడి అయితే తగ్గుతుంది అనేసి అంటున్నారు. దళారుల ప్రభావం కూడా తగ్గుతుందని, అలాగే డాక్యుమెంట్లు సరిచూసుకోవడంలో గందరగోళం ఉండదని అంటున్నారండి. ఇక వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తప్పుతాయనేసి, అలాగే అధికారులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇక స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో వివరాలు నమోదైతే చేయాలి. ఇక రిజిస్ట్రేషన్ ఇతర సేవలకు కావలసిన తేదీ సమయాన్ని ఎంచుకున్నాక క్యూఆర్ కోడ్తో ఒక టోకన్ అయితే వస్తుంది. ఆ సమయంలో టోకన్ అలాగే పత్రాలతో కార్యాలయానికి వెళితే గంటలోనే పని పూర్తయ్యేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇక ఈ స్లాట్ విధానం ద్వారా క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదనేసి చెప్తున్నారండి. ఇక సకాలంలో క్రయ విక్రయదారులు, సాక్షులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకోవచ్చు. అంటే ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం అయితే ఉండదనేసి చెప్తున్నారు దీని ద్వారా. ఇక అంతేకాదు, ఎనీవేర్ విధానం స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే నిర్ణీత తేదీకి ముందు రోజు సంబంధిత పత్రాలను ఆన్లైన్లో కార్యాలయానికి చేరేలా చూడాల్సి అయితే ఉంటుంది. స్లాట్ బుకింగ్ సేవలకు ఎలాంటి రుసుము లేదు అనేసి అయితే చెప్తున్నారు. ఒకవేళ స్లాట్ బుకింగ్ను రద్దు చేసుకుంటే మాత్రం 100 రూపాయలు చెల్లించాలనే నిబంధన అయితే పెట్టారండి. ఒకవేళ తిరిగి అదే సేవలను పొందాలంటే 200 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. అంటే ఒకసారి క్యాన్సిల్ చేస్తే 100 రూపాయలు చెల్లించాలి. మళ్ళీ తిరిగి బుకింగ్ చేసుకోవాలంటే, అంటే సెకండ్ టైం బుకింగ్ చేసుకోవాలంటే 200 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం సరికొత్త ఈ స్లాట్ బుకింగ్ విధానం అయితే తీసుకొచ్చింది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.